పంచుకుంటుంది తప్ప మాకు పుట్టింట్లో ఇలా అలవాట్లేదు సుమండి అని అనదు సీత. కష్ట సుఖాల్లో నీకు తోడు నీడ, నువ్వు నీ నీడ ఎలా విడివడి ఉండలో ఆమె అలా ఉంటుంది. అందుకే ఇప్పటికీ సనాతన ధర్మమునందు సదాచారం ఏమిటో తెలుసా? దంపతుల మధ్యలోంచి వెళ్ళరు, వెళ్ళకూడదు కూడా. దంపతుల మధ్యలోంచి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మనస్సు శరీరము ఒకటైపోయినటువంటి స్వరూపం. వాళ్ళ పొరపాటున ఇద్దరి మధ్య నుంచి కూడా వెళ్ళకూడదు. ఎప్పుడైనా పొరపాటున దంపతులు అటు ఇటు నించునుంటే అమ్మ ఇటు రండి అనో, లేకపోతే ఆయన్ని అయ్యా మీరు ఇటు వెళ్ళండి అనో వెళ్ళాలి తప్ప ఇద్దరి మధ్యలోంచి కూడా వెళ్ళకూడదు. శాస్త్రం దాన్ని నిషేధించింది. అంత గొప్పది. అందుకే దంపతులు సంతోషంగా ఒకరికొరకు ఒకరు బ్రతికేయడానికి ప్రయత్నించాలి. కానీ ఏ కారణం చేత కూడా దంపతుల మధ్య వైషమ్యములు కలిగే ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదని చెప్పింది. ఎన్నడూ మాట్లాడకూడదు. పెళ్లి వేదిక మీదకి వెళ్లే వరకే, పెళ్లి నిశ్చయం అయ్యే వరకే ఆమెకి ఈయన తగునా ఈయనకు ఆమె తగునా ప్రశ్న. ఒక్కసారి పెళ్లి మీద పీటల మీద కూర్చున్నారనుకోండి, ఆమె ఈయనకి తగునా ఈయనకు ఆమె తగునా ప్రశ్న లేదు. ఒండరులు ఒకరికొరకొకరు పుట్టినారు అంతే ఆశీర్వచనం. ఇక వాళ్ళ జీవితంలో ఎప్పుడూ ఆ తీర్పు చెప్పకూడదు. ఆయన ఎంత గొప్పవాడేవనివ్వండి, ఆమె ఎంత అమాయకురాలవనివ్వండి. అదృష్టం అమ్మా, నువ్వు చేసుకున్న పుణ్యం అటువంటి ఆయన దొరికాడు, ఆయన చేసుకున్న పుణ్యం నువ్వు దొరికావనాలి తప్ప ఏం అదృష్టవంతురాలివి అలాంటి భర్త పొందావు అనకూడదు. అంటే నీ అదృష్టం కలిసి వచ్చి భర్త అయ్యాడు తప్ప అందులో నీ అర్హత లేదన్నమాట. అందుకే మీరు పెద్దల మాటలు చూడండి. తగునీ చక్రి విదర్భరాజతకు తథ్యంబు వైదర్భయం తగునీ చెక్కెకి ఇంత మంచి తగునే దాంపత్య మీ ఇద్దరిం తగులం కట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహ తారాతి మగడవుగా ఉట చక్రీ సుతచికిన్ మా పుణ్య మూలంబునం అంటారు పోతన గారు భాగవతంలో. అలాగే శివానంద లహరిలో శంకర భగవత్పాదులు శివాభ్యామస్తో కత్రిభవన శివాభ్యాం మృది పునర్భవాభ్యాం అంటూ వాళ్ళిద్దరినీ కూడా ఒకరికొకరు ఒకరి తపస్సులకు ఒకరు ఫలమయ్యున్నారు అంటారు. అంత గొప్పగా మాట్లాడతారు తప్ప ఒకరికన్నా ఒకరు తక్కువ ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్న మాటలు ఏమీ లేదు దాంపత్యంలో. అసలు దాంపత్యానికి ఉన్న గొప్పతనాన్నంతటినీ మహర్షి ఆ శ్లోకంలో పెట్టారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. ఆమె నిన్ను నీడలా అనువర్తిస్తుంది రామా, స్వీకరించు. చక్కగా పాణిగ్రహణం చేశాడు. సీతమ్మ తల్లి యొక్క చేతిని తన చేతితో స్వీకరించాడు. పాణిగ్రహణమైంది రామచంద్ర ప్రభువు, శ్రీరామచంద్ర ప్రభు అయ్యాడు. శ్రీకారం పేరు పక్కన ఎప్పుడు చేరుతుంది అంటే వివాహం అయిపోయిన తర్వాత చేరుతుంది. ఆమెయే తనకి శ్రీ లక్ష్మి. కాబట్టి అందుకే వివాహ క్రతువునందు ఒక విషయం చెప్తారు. కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లని కోడల్ని ఎట్టి పరిస్థితులలో నడిపించి ఇంటికి తీసుకెళ్ళకూడదు అని. తన ఇంటికి తీసుకెళ్లేటప్పుడు వాహనం మీద తీసుకెళ్ళమని. ఆమె లక్ష్మి. కోడల్ని మొట్టమొదటిసారి మామగారు తన ఇంటికి తీసుకెళ్లినప్పుడు వాహనంలో తీసుకెళ్ళాలి. అసలు ఇంకా గొప్ప మర్యాద ఏమిటో తెలుసా? లక్ష్మీదేవి వెళ్ళినట్టు తన స్వస్థానానికి. ఆ సమయంలో నిజంగా వాళ్ళు ఐశ్వర్యం లేని వాళ్ళైతే, కారున్న వాళ్ళు పేదవాళ్ల పెళ్లి జరిగినప్పుడు పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్ళడానికి తన కారు ఇస్తే లక్ష్మీదేవిని స్వయంగా తన కారులో కూర్చోబెట్టి పంపినట్టు. అంతకన్నా మహద్భాగ్యం ఐశ్వర్యం ఉన్నందుకు ఇంకొకటి లేదు. కాబట్టి శాస్త్రం అంటే శాస్త్రమే అంత గొప్పది. లక్ష్మీదేవికి వాహనం చేయించడం ఎంతో, తన కారులో పెళ్లి కూతుర్ని కాపరానికి పంపించడం కూడా అంతే. కనుక ఆ తరువాత మహానుభావుడు ఆ ఊర్మిళాదేవిని పిలిచి, లక్ష్మణాగచ్చ భద్రంతే ఊర్మిళా దుర్జతామయ, ఓ లక్ష్మణ రా, వచ్చి గబగబా వేళ మించిపోకూడదు, సుముహూర్తం దాటిపోకూడదు, స్వీకరించి ఊర్మిళని అన్నాడు. ఆ ఊర్మిళని లక్ష్మణస్వామి పాణిగ్రహణం చేశారు. అలాగే మాండవిని భరతుడు పాణిగ్రహణం చేశాడు. అలాగే శత్రుఘ్నుణ్ణి పిలిచి, ఓ శత్రుఘ్న, ఇదిగో శృతకీర్తి యొక్క పాణిని గ్రహించన్నాడు. శృతకీర్తి యొక్క పాణిని మహాత్ముడైనటువంటి శత్రుఘ్నుడు గ్రహించాడు. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. సీతారామ కళ్యాణ ఘట్టం అక్కడితో పూర్తయింది.